ఏబు గ్రంథము 5వ అధ్యాయము. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమీయగలవాడెవడైనా ఉన్నాడా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధిలేని వారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకకయుందురు, గుమ్మములో నలిగిపోవుదురు, వారిని విడిపించు వాడెవడనూ లేడు. ఆకలిగొనిన వారు అతని పంటను తినివేయుదురు, ముండ్ల చెట్లలో నుండి వారు దాని తీసుకొందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును. కపటవుల ఆలోచనను తలక్రింది చేయును. పగటివేళ వారికి అంధకారము తారసిల్లును. రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడుదురు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొనును. దేవుడు గర్జించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొందువు. అడవి మృగములు నీతో సమ్మతి ఉండగా ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు అనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. ఆమేన్.